ఒకవేళ ఆల్కహాల్ మానకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఏమవుతుంది? సో లివరు ఆ వాపు నుంచి తర్వాత లివర్ కణాలు చనిపోతాయి, డ్యామేజ్ అయిపోయేసి ఫైబ్రోసిస్ ఫామ్ అయ్యి సిరోసిస్ అంటే పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. దాన్నే సిరోసిస్ అంటాము. సిరోసిస్ లో మళ్ళీ మనకు 3 స్టేజ్లు ఉంటాయి. ఈ 3 స్టేజ్ల్లో లివర్ స్లోగా ఫర్దర్ గా డ్యామేజ్ అయ్యి లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయి చనిపోవడం జరుగుతుంది. సో చైల్డ్స్ ఏ, చైల్డ్స్ బి, చైల్డ్స్ సి అంటాం వాటిని. ఈ చైల్డ్స్ ఏ స్టేజ్ లో కూడా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే 15 to 20 years వరకు మనిషిని బతికించవచ్చు. చైల్డ్స్ బి స్టేజ్ లో కూడా ఆల్మోస్ట్ 10 years వరకు బతికించవచ్చు, 6 to 10 years వరకు. ఇంకా చైల్డ్స్ బి ఎండింగ్ కానీ లేకపోతే చైల్డ్స్ సి స్టేజ్ లో ఇంకా లివర్ మార్పిడికి మాత్రమే చేసుకోవాలి. వేరే ఆప్షన్స్ ఉండే అవకాశం చాలా తక్కువ. పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదు. అదే విధంగా మనకి లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ క్రానిక్ ఆల్కహాలిక్స్ లో. సో లివర్ క్యాన్సర్ అంటే ఇప్పుడు ఏ క్యాన్సర్ అయినా మరి అర్లీ స్టేజ్ లో గుర్తిస్తే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ లివర్ క్యాన్సర్ ఏంటంటే ఆల్రెడీ లివర్ పర్మనెంట్ గా డ్యామేజ్ అయిపోయి దాంట్లో క్యాన్సర్ వస్తుంది. సో అందువల్ల మనకి సర్జరీ కూడా చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అర్లీ స్టేజ్ లో అయితే కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లివర్ మార్పిడి కూడా ఒక ట్రీట్మెంట్ దాంట్లో. సో అదే విధంగా ప్యాంక్రియాస్ ఇంకొక ఇంపార్టెంట్ అవయవం. మనకి ఆల్కహాల్ వల్ల మనకి ఎఫెక్ట్ అయ్యే భాగాల్లో ప్యాంక్రియాస్ ఒకటి.